తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ ఈ బైబిల్ తరగతికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మన కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రతి బుధవారం రాత్రి ఇలా కలుసుకుని గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు నేర్చుకుంటూ మనమందరము కూడా విశ్వాసంలో బలపడుతూ ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేసినటువంటి దేవాతి దేవునికి నిత్యము కూడా మనము కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాం. అనేక సంగతులు మనం వింటూ ఉన్నాం ప్రాథమికమైనటువంటి విషయాల్లో నుంచి. అయితే చాలా కాలం నుంచి మనకి బాప్తిసం అనేటువంటి పాఠము ఆటంకం ఏర్పడుతూ ఉంది చెప్పడానికి. అయితే ఈ దినాన్ని దాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. బాప్తిసము అనేటువంటి అంశాన్ని ఆలోచన చేద్దామండి. బాప్తిసము అనగానే మనందరము కూడా ఆలోచించగలిగితే ప్రజలు లోకంలో ఉన్నటువంటి వారు ఒక రకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు బాప్తిసం అనేటువంటి పదాన్ని వారు ఒకలాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. లోకము ఏమని ఆలోచన చేస్తుందనంటే బాప్తిసము అని అంటే మతము తీసుకోవటము లేదా మతంలో కలిసిపోయారు అనేటువంటి ఆలోచన లోకంలో ఉన్నటువంటి ప్రజలు వాడుతూ ఉంటారండి. ఈ పదాన్ని క్రైస్తవులు అయితే ఈ బాప్తిసం అనేటువంటి పదాన్ని గ్రంథంలో చెప్తున్న రీతిగా మనం వాడుతూ ఉంటాం. ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే కొత్తగా జన్మించడానికి ఒక వ్యక్తి తప్పనిసరిగా కూడా ఏం చేయగలగాలని అంటే బాప్తిసం పొందాలని ఆల్రెడీ గడిచిన వారాల్లో మనం ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తి నూతన జన్మ అంటే క్రొత్త జన్మ పొందాలని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో నికోదేముతో చెప్పినట్లుగా ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలనేటువంటి విషయము అక్కడ మనం చూడగలిగాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి కొత్తగా జన్మిస్తున్నాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా బాప్తిసం పొందవలను. తర్వాత క్రైస్తవంలో బాప్తిసానికి చాలా ప్రాధాన్యత ఉందండి. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న వారు ఏమని చెప్తూ ఉన్నారంటే ఈ దినాన్న మీరు విశ్వాసం ఉంచితే చాలు, దేవుని మీద నమ్మకం ఉంచితే చాలు, క్రమం తప్పకుండా దేవుని సన్నిధానానికి వస్తే చాలు, మీరు రక్షించబడినట్లే, మీరు ప్రార్థన చేస్తే రక్షించబడినట్లే అని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ బాప్తిసం అనేటువంటి అంశాన్ని అనేక సంఘాలలో నేడు చెప్పబడకుండానే అనేక మంది విశ్వాసులుగా తయారవుతూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేను చాలా సంఘాలను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారి సంఘాలలో జరిగేటటువంటి మరి ఉపవాస కూటాల్లోనో లేకపోతే ఇతర సువార్త కూటాల్లోనో వేరే వేరే కార్యక్రమాల్లో బాప్తిసం పొందినట్లుగా మనం లోకంలో చూస్తూ ఉంటాం. అయితే బాప్తిసం అనేటువంటిది చాలా ప్రాధాన్యత ఉందండి. ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలని అంటే తప్పనిసరిగా ఏం చేయాలని అంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకుండా ఒక వ్యక్తి క్రైస్తవుడయ్యే అవకాశం లేదు. దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదండి. గ్రంథ పరిధిలో మనం ఆలోచన చేస్తూ ఉంటే బాప్తిసం పొందకపోతే వారు దేవుని సంబంధులు కారు అనేటువంటి విషయము గ్రంథంలో చెప్పబడతా ఉంది. అసలు ఇంతకీ ఈ బాప్తిసం అంటే ఏంటో మనం ఆలోచన చేద్దామండి. ముందుగా రాసుకునే వాళ్ళు మీరు జాగ్రత్తగా రాసుకోండి. బాప్తిసము అనగా అర్థము అని పెట్టుకోండి సైడ్ హెడ్డింగ్. బాప్తిసము అనగా అర్థము. ఈ బాప్తిసము అనేటువంటి పదము ఎలా వచ్చిందనంటే బాప్టైజో అనేటువంటి పదాన్ని నుంచి గ్రీకు పదం నుంచి వచ్చినట్లుగా మనం చూడగలం. దీని అర్థం ఏంటనంటే పూర్తిగా ముంచుట లేదా పాతిపెట్టుట లేదా కప్పివేయుట. ఈ పాతిపెట్టడాన్నే
సమాధి చేయటం అనేటువంటి పదాన్ని కూడా మనము వాడతామన్నమాట. ఎందుకు ఒక వ్యక్తి బాప్తిసం పొందాలనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం ఆలోచించబోతాం ముందుకెళ్ళే ముందు. బాప్తిసం పొందే వ్యక్తికి బాప్తిసం అనేటువంటి పదం గురించినటువంటి అవగాహన ఉండవలసిన అవసరత ఏర్పడుతూ ఉంది. ఎందుకు బాప్తిసం అనేటువంటి పదం యొక్క అర్థాన్ని ఆలోచించగలగాలని అంటే, బాప్తిసం అంటేనే ఒక వ్యక్తిని నీటిలో సమాధి చేయటం, లేదా పాతి పెట్టబడటం, లేదా పూర్తిగా ముంచడం అన్నమాట. దేని విషయంలో? పాపము విషయంలో. యేసుక్రీస్తు వారు కూడా ఇలాంటి పరిస్థితి, అంటే ఈ పాతి పెట్టడం అనేటువంటిది, పూర్తిగా ముంచడం అనేటువంటిది, కప్పిపేయటం అనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలతో సమానమైనటువంటి విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో మనము చూడగలుగుతూ ఉంటాం. ఒకసారి ఆ వచనం చదివి ముందుకెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, ఈ 6వ అధ్యాయం అంతట్లో కూడా చాలా విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. బాప్తిసం పొందే వ్యక్తి తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఎందుము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తు యొక్క మరణం గురించి రాయబడింది, క్రీస్తు యొక్క సమాధి గురించి రాయబడింది, క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి రాయబడింది. మనం ఇలాగూ బాప్తిసం పొందడం ద్వారా యేసు యొక్క మరణంలోనూ, యేసుక్రీస్తు యొక్క ఎలాగైతే ఆయన సమాధి చేయబడ్డాడో ఆ సమాధి చేసే విషయంలోనూ, ఎలాగైతే పునరుద్ధానమే తిరిగి లేచాడో అలా మనం కూడా తిరిగి లేచినటువంటి సాదృశ్యం ఇక్కడ కనబడుతూ ఉందన్నమాట. అది దాని అర్థము. అయితే బాప్తిసం అనేటువంటిది ఎవరి ఆజ్ఞ ఉందనేటువంటి విషయాన్ని మనము లేఖనాల్లోంచి మనం ఆలోచించగలిగితే బాప్తిసాన్ని గురించి తప్పనిసరిగా గ్రంథంలో రాయబడింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే శిష్యులకు ఈ రీతిగా ఆయన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా మనం ఆలోచించగలిగితే ఇక్కడ ఏమైనా రాయబడింది చూడండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు ఏం చేశారనంటే సందేహించిరి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత జరిగినటువంటి సంఘటన అండి ఇది. యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ముందుగానే చెప్పారు వాళ్ళందరితోనూ కూడా, ఏమని? నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, మరలా 3వ దినాన్న లేపబడతాను. ఆ వాస్తవాన్ని వాళ్ళందరూ కూడా ఏం చేశారనంటే మర్చిపోయారండి. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఈయన దెయ్యమా, అసలు ఈ దెయ్యంలో వచ్చాడా, అసలు నిజంగా బ్రతికొచ్చాడా ఏంటి అనేటువంటి సందేహంలో ఉండిపోయారు. ఎవరు? శిష్యుల్లో ఉన్నటువంటి వారే. యేసుప్రభుతో తిరిగినటువంటి, యేసుప్రభుతో తిరిగి ఆయన అద్భుతాలు, ఆయన సూచక్రియలు, ఆయన జీవితాన్ని, ఆయన బోధలో విన్నటువంటి వారే ఏం చేశారనంటే సందేహించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి. అంటే ఒకరినొకరు వందనాలు చేసుకుని ఉంటారు, ఒకరినొకరు ఆత్మీయ పలకరింపు వారు జరిగి ఉంటుంది వారి మధ్య సంభాషణ. కొందరు ఏం చేశారనంటే సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి ఏమన్నాడు చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. యేసుప్రభు ఏమని మాట్లాడుతున్నారంటే ఇక్కడ, నాకు ఈ భూమి మీదను అలాగే పరలోకములోను కూడా ఏముందట? సర్వాధికారం ఉందంటండి. ఆయనకు పరలోకంలోని సర్వాధికారం ఉంది, భూమి మీద కూడా సర్వాధికారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేయాలంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలన వారికి బోధించుడి.
ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. బాప్తిసం కూర్చున్నటువంటి విషయంలో యేసుప్రభు ఆజ్ఞాపించారండి. ఇది యేసుప్రభు యొక్క ఆజ్ఞ ఉంది. తప్పనిసరిగా శిష్యులకు ఆజ్ఞాపించాడండి. ఏమని ఆజ్ఞాపించాడు? మీరు వెళ్ళి మీరు ఏం చేయండి అంటే సమస్తమైనటువంటి జనులను కూడా శిష్యులుగా చేయాలి, నేర్చుకునేవారుగా చేయాలి, విశ్వాసులు అయ్యేటట్లుగా వారు మీరు చేయాలి, క్రైస్తవులు అయ్యేటట్లుగా మీరు చేయాలి, నన్ను అంగీకరించేవారుగా వారిని చేయాలని చెప్పాడండి. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందాలన్నా, బాప్తిసం పొందాలన్నా, దేవుని కుమారుడు అవ్వాలన్నా సువార్థికుడు వారి దగ్గరికి వెళ్ళాలండి, వారు సువార్థికుడి దగ్గర రావాలండి. ఇక్కడ ఏం రాయబడిందండి? సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని చెప్పాడు. ఎక్కడైతే జనసమూహం ఉంటారో ఆ జనాల్లోకి ఒక సువార్థికుడు వెళ్ళి వారికి దేవుని గురించి, యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన బోధల గురించి, పరిశుద్ధాత్మని గురించి అనేకమైన సంగతులు వారికి బోధించినట్లయితే, పాపాన్ని గురించి, సంఘాన్ని గురించి, బాప్తిసాన్ని గురించి, కొత్త జన్మ గురించి వాళ్ళకు బోధించినట్లయితే తప్పనిసరిగా వారు మారుమనసు పొంది దేవుని బిడ్డలుగా తయారవడానికి అవకాశమైనటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు మార్పు చెందుతాడనంటే, ఒక వ్యక్తి ఎప్పుడు బాప్తిసం పొందుతాడనంటే, ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తాడనంటే ముందుగా వర్తమానం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలండి. ఇదండి ఆ వర్తమానం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుందండి. సువార్త అందకుండా ఎవరో కూడా రారండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తారు. ఆయన ఏమంటాడంటే ఈ సువార్త మమ్మల్ని పిలిచింది, ఈ సువార్త మమ్మల్ని క్రీస్తులోనికి రావడానికి అవకాశం ఏర్పడింది. అంటే అపోస్తులు వారు ఏం చేశారంటే సువార్తను అందించారు. ఎవరైతే క్రీస్తు యొక్క సమాధి మరణ పునరుద్ధరణను విన్నారో ఆ విన్నటువంటి వారందరూ కూడా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి లోకములో నుండి క్రీస్తు అనేటువంటి పరిధిలోనికి వారు రావడం అనేటువంటిది జరిగింది. లోకంలో ఉన్న వారికి ఏం ప్రకటించబడింది? సువార్త అందించబడింది. సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం. కొరింథీ రాసిన పత్రికలో ఆ విషయాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించాడండి, మీరు సమస్త జనులను కూడా శిష్యులుగా తయారు చేయాలి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం మీరు ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత వదిలేయండి వాళ్ళని. అక్కడ ఏం చెప్పాడంటే ఆయన బాప్తిసము ఇవ్వండి అని చెప్పలేదు, కానీ బాప్తిసం ఇచ్చుచు దాన్ని ఏం చేయమంటాడండి? ఆయన కంటిన్యూ చేయమంటాడు. ఆయన అనేక మందిని సమస్త జనుల శిష్యులుగా చేయాలని అంటే ఒక వ్యక్తికి ఇస్తే సరిపోదండి. కంటిన్యూగా అందరికీ వాక్యం చెప్తూ బాప్తిసం ఇచ్చుచు కూడా నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలన వారికి బోధించాలి. బాప్తిసం పొందిన తర్వాత పొందినటువంటి బిడ్డలకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో ఏ సంగతులు అయితే తెలియజేశారో, అపోస్తులు యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నటువంటి ఏ బోధ అయితే వాళ్ళు చేశారో వాళ్ళంతా వాళ్ళకు బోధించి దాన్ని గైకొనేటట్లుగా చేయాలట. ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉంటే బాప్తిసం పొందుతారు, పొందిన తర్వాత దేవుని సన్నిధికి రావడము మానేస్తారు. కొంతమంది చాలా ఉద్రేకంతో ఏం చేస్తూ ఉంటారనంటే లోకంలో తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ బాప్తిసం పొంది నేను పొందాలండి అయ్యగారి పొందేస్తానని చెప్తారు. అయితే సువార్తికుడు ఇస్తూ ఉంటాడు. అయితే వాళ్ళు కొంతకాలానికి లోకంలో కలిసిపోతూ ఉంటారు. గడిచినటువంటి దినాల్లో మరి బిడ్డలు ఇరువురు కూడా ఇక్కడ బాప్తిసం పొందారు. వారిని బట్టి నేను ఎప్పుడు కూడా అభినందిస్తున్నాను, ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకనంటే వారు బాప్తిసానికి అవసరమైనటువంటి సంగతులన్నీ కూడా వాళ్ళు నేర్చుకుని బాప్తిసం పొందారు. కాబట్టి ఇంకా వాళ్ళు మారడానికి అవకాశం లేదు. శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ వారు మారడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే బాప్తిసం ఎందుకు పొందాలనే విషయాన్ని ముందుగానే ఎరిగారు కాబట్టి. అంటే ప్రతి వ్యక్తి కూడా తెలుసుకున్న తర్వాత దాన్ని పొందడానికి ఇష్టపడాలండి, సంతోషంతో ముందుకు రాగలగాలి. యేసుప్రభు ఇక్కడ ఆజ్ఞాపించారు. ఇది యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఉంది. అట్లాగే లోకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూడగలిగితే ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందని అంటే బాప్తిసం అనేటువంటిది ఎవరి ఆజ్ఞ ఉందనంటే యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఉంది.